హాయ్ అండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిందండి. ఇలా పొడి పొడిగా రావాలంటే వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. అయితే ముందుగానే రైసు నానపెట్టేయాలండి. రైస్ నానేలోపు మనం కడాయి పెట్టుకొని దాంట్లో 150 గ్రాముల వరకు ఆయిల్ పోసి తగినంత నెయ్యి కూడా వేయాలి. ఇప్పుడు బిర్యానీ దినుసులు కూడా వేయాలండి. మనం తరిగి పెట్టిన ఆనియన్స్ కూడా వేసి ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే తరిగి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమోటాలు వేసి టమోటాలు మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసి చికెన్ మసాలాలకు బాగా పట్టే విధంగా అటు ఇటు తిప్పాలి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు అందులోనే కొద్దిగా పెరుగు వేయాలి. తర్వాత మిక్సింగ్ చేయాలండి బాగా అటు ఇటు. తర్వాత కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసి మిక్సింగ్ చేయాలి. ఇప్పుడు తగినంత కారం కూడా వేయాలండి. కారము నాకు 4 టీ స్పూన్లు పట్టిందండి. ఒకసారి మళ్ళీ మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. 2 కేజీల బిర్యానీకి 4 గ్లాసుల వాటర్ పట్టిందండి. ఇప్పుడు అందులోనే టేస్ట్ తగ్గంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి అటు ఇటు తిప్పుకొని ప్లేట్ పెట్టేసుకొని దమ్ పెట్టుకోవటమేనండి. అడుగంటకుండా ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో రైసు. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా ప్లేట్ మీద ఇలాగ నిప్పులు పోసి కడాయి మీద పెట్టేయాలండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీ అయిన బిర్యానీ